హలో ఫ్రెండ్స్. నాకొక చిన్న ఫంక్షన్ ఉండి నేను హైదరాబాద్ వెళ్ళాను. అక్కడ జూబ్లీ హిల్స్‌లో ఉన్న 2 టెంపుల్స్ నేను చూశాను. అవేంటో మీకివాళ చూపిస్తాను. ఒకటి పెద్దమ్మ టెంపుల్, ఇంకొకటి టీటీడీ వాళ్ళు కట్టించిన వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఫస్ట్ మేము వెంకటేశ్వర స్వామి టెంపుల్‌కి వెళ్ళాము. మేము ఈవినింగ్ 5:30 ఆ టైంలో ఎళ్ళాము. ఆ టైంలో స్వామివారికి నైవేద్యం పెడతారంట. సో, ఒక హాఫ్ అన్ అవర్ మేము లైన్‌లోనే ఉండాల్సొచ్చింది. కానీ పెద్ద రష్ అయితే లేదు. టెంపుల్ లోపలికి వెళ్ళంగానే గోవిందా గోవిందా అని తిరుమలలో వినిపించినట్టు తిరుపతి టెంపుల్‌కి వెళ్ళిన ఫీల్ వచ్చింది. జూబ్లీ హిల్స్‌లో ఈ టెంపుల్ గూడా కొండపైనే ఉంది. లోపల స్వామివారికి అలంకారం గూడా చాలా చేశారు. లోపల ఆ కన్‌స్ట్రక్షన్ అంతా చూస్తే నిజంగా వెంకటేశ్వర స్వామి టెంపుల్, తిరుపతి అన్నట్టుగానే అనిపించింది. మాకొక హాఫ్ అన్ అవర్ పట్టింది దర్శనానికి. అది చేసుకొని, ప్రసాదం తీసుకొని బయటకొచ్చేసాము. ఇక్కడ లడ్డు గూడా తిరుపతి లడ్డులాగే ఉంటుందంట. నేను గూడా కొంచెం టేస్ట్ చేశాను. బావుంది. కానీ మేము తీసుకుందాం అనేసరికి ఈవినింగ్ 5 అయింది కదా! ఈ టైంలో లడ్డు అవైలబుల్ ఉండవు అని చెప్పారు. సో, ఇంకా మేము బయటకొచ్చేసి ప్రసాదం తినేసి, ఇంకా జూబ్లీ హిల్స్‌లో పెద్దమ్మ టెంపుల్‌కి బయలుదేరిపోయాం. మేము వెళ్ళింది ఫ్రైడే అనమాట. టెంపుల్ అయితే చాలా రష్ ఉంది. నేను యాక్చువల్‌గా 10 ఇయర్స్ బ్యాక్ వెళ్ళాను పెద్దమ్మ టెంపుల్‌కి. నాకైతే ఇప్పుడు ఏం గుర్తులేదు టెంపులు. టెంపుల్ దగ్గరికెళ్ళంగానే ఫుల్లు రష్ ఉంది. చాలా జనమున్నారు. ఫ్రైడే కదా! అన్నీ వదిలేసి ఒక హాఫ్ అన్ అవర్ దేవుడి కోసం మనం టైమ్ స్పెండ్ చేస్తే మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. మన టెన్షన్స్ ఎప్పుడూ ఉంటాయి. కానీ ఇలా గుడికి వెళ్ళినప్పుడు ఆ టెన్షన్స్ అన్నీ పోయినట్టు మైండ్ ఎంతో రిలీఫ్‌గా అనిపిస్తుంది. మీకు అలాగే అనిపిస్తుందా? మేము క్యూ లైన్‌లోకెళ్ళిపోయి నిలబడ్డాము. ఇక్కడ పెయింటింగ్స్ చూడండి ఎంత బావున్నాయో! ఎంత కలర్‌ఫుల్‌గా ఏశారో! ఎంత మంచిగా డ్రా చేశారో! ఇక్కడ పులిహార ప్రసాదం చాలా ఫేమస్. సో, మేము ఒక 4, 5 ప్యాకెట్లు తీసుకొని అక్కడే తినేసి ఇంకా బయలుదేరిపోయాము. నాకైతే 2 టెంపుల్స్ చాలా నచ్చాయి. ఈ 2 టెంపుల్స్‌లో మీకే టెంపుల్ బాగా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.